కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తైనేని రవి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్కుమార్ పలు సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. జోడువాగుపై బ్రిడ్జి నిర్మాణం జరగకుండా వివేక్ వెంకటస్వామి ఆపారు అనడం సరికాదన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని తప్పు పట్టడం బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి ఒక నిదర్శనమన్నారు. పైన ఎమ్మెల్యే వివేక్ పైన తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బూనేని సుధాకర్, అంగడి రాజం, కోట రమేష్, ఆవిడపు రవితేజ, సందనవేణి అజయ్, కె నరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ అని చలామణి అవుతున్న కలగూర రాజకుమార్ ఈరోజు మండల సమస్యలపై కనీసానికి ఇన్ని రోజు మీ పార్టీ అధికారంలో పార్టీ అప్పుడు ఎప్పుడు మాట్లాడడంలో ఈరోజు జోడాల విషయంలో హాస్పిటల్ విషయాన్ని పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు. గొప్ప చెప్పుకోవడం కరెక్టే, కానీ ఇప్పటిదాకా ఎందుకు హాస్పిటల్ కాలేదు, ఆ గొడవ పూర్తి కాలేదు. దాని మీద వివేక్ సార్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అన్న వాళ్ళను, వాళ్ళ డాడీ వాళ్ళను ఇష్టం వచ్చిన వల్గర్ లాంగ్వేజ్తో తిడుతున్నారు. వల్గర్ లాంగ్వేజ్ తిట్టావు, అది నీకు సంస్కారహీనంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ నీ స్థాయి ఎంత, నువ్వు మాట్లాడే మాటలు ఎంత, నీ స్థాయి మొన్న చదువుకున్నవాడి కదా ఇవ్వలేదు. నువ్వు చదువుకున్న స్థాయికి నువ్వు మాట్లాడే మాటలు ఎంత పొందనే కూడా లేదు. కానీ వల్గర్గా మాట్లాడి నీ విలువ తీసుకోవు. అలాగే వివేక్ సార్లు వాళ్ళ ఫ్యామిలీ తిట్టి నీకు వచ్చేది ఏం కూడా లేదు. సుమన్ లాగా హీరో అయ్యని చెప్పేసి నువ్వంతా పొడిలో ఉండవు. కానీ ఏదో కడుపులా దేని చూసుకుని కొట్టినట్టు కాదు. ఆ కడుపులో ఉన్న కడుపు వేరేది, దాన్ని పట్టుకొని మాట్లాడు. నీ స్థాయి నీది ఏదైనా ఉంటే జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. వివేక్ సార్ను ఎంత వల్గర్గా మాట్లాడావో, కాంగ్రెస్ పార్టీని ఇట్లా తిట్టావో, ఆ తిట్టుడు మాకు కూడా వచ్చుతామి. ఆ తిట్టడం మాకు అవసరం లేదు. సంస్కారం ఉంది. సంస్కారం లేని మాటలు మాట్లాడే స్థాయి నీ అన్నప్పుడు సంస్కారం హీనంగా మాట్లాడే కాదు. దయచేసి దయచేసి మీకు ఎందుకు చెప్తున్నామంటే దయచేసి కాకుండా నీ మాటలకు కళ్యాణ మాటలకు మాట్లాడుతున్నావు తప్ప కానీ వేరే కాదు. నువ్వు ఈ స్థాయి మాటలు మాట్లాడితే ఇంకోసారి మండలంలో కానీ తిరిగే ప్రసక్తి ఉంటే కూడా ఇష్టం. తమ్మి నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే, సరే ఏదో ఒక మన అందరం కలిసి ఒక తిరిగినాం, ఆ స్థాయికి మాత్రం విధిస్తున్నాం. కానీ లేకపోతే ఇప్పటికీ నీ పరిస్థితి వేరే తమ్మి. ఇలాంటి మాటలు మాట్లాడకు. జై